ఛానల్. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు కార్తీక పౌర్ణమి ఎట్లా జరుపుకుంటున్నాం, ఏంటిది అనేది ఈ వీడియో. దీపావళికి ఎట్లాగో చేయలే. కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం గుడికి పోయి దీపాలు పెడతాం కాబట్టి సో కొంచెం మెమరీగా ఉంటుంది అండ్ మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది అని షేర్ చేసుకోవాలని టుడే ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. పొద్దున్న నుంచి హడావిడికి ఇంట్లో పూజ అవన్నీ నేను చూపించలేకపోయినా కాబట్టి అంత అయిపోయినాక ఇంట్రో ఇస్తున్నా. ముందు మీ అందరు కూడా ఆ వీడియో వెళ్ళి చూసి వచ్చేయండి. ఇదంతా మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది మా దేవుళ్ళు అనమాట. ఇంకా పైన కూడా ఉంటారు, అది మనకు అందదు కాబట్టి ఈ కింద పార్ట్ వరకు నేను క్లీన్ చేస్తా అండ్ పైన మా అన్న క్లీన్ చేస్తాడు అనమాట. అండ్ ఇక్కడున్న ఈ శివుడికే మనం ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం. ఈరోజు ఈ శివుడికి బిల్వాకు పెట్టి విభూతి వేసి పూజ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ అంతా నేను క్లీన్ చేస్తున్నా ఫస్ట్. అంటే ముందు రోజు చేసిన పూజలు ఉంటాయి కాబట్టి అదంతా క్లీన్ చేసి ఆ రోజు అంతా నేను ఫస్ట్ మేమైతే నార్మల్గా మా దేవుడికి మాత్రం ముగ్గులు వేస్తాం అనమాట. ముగ్గులు వేసి దానిపైన దీపం పెడతా. సూపర్ ఉంటుంది అనమాట అట్లా క్లీన్ చేసి ముగ్గులు వేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాలాగా షెల్ఫ్స్ ఉంటే మాత్రం ట్రై చేయండి. ఇట్లా ముగ్గులు వేయడం అనమాట. ముగ్గులు వేసి ముగ్గుల్లో పసుపు కుంకుమ వేస్తాం అనమాట. అది కూడా మీ అందరికి ఇప్పుడు చూపిస్తా. చూసినారా ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత కళ్ళు ఉంటారో తెలుసా దేవుడిని ఇట్లా ముగ్గులు వేసి దీపం పెడతా. అండ్ లాస్ట్లో మీ అందరు కూడా చూస్తారు కదా. కమెంట్ చేయండి, బాగుంటే మాత్రం కమెంట్ చేయండి, బాగుంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ నేను శివుడికి కొంచెం హైట్లో ఉంటే బాగుంటుంది. కింద దీపాలు పెడితే శివుడు కనిపించాడు కాబట్టి నేను ఇట్లా చిన్నగా శివుడిది, మా మమ్మీ దగ్గర అన్ని సామాన్లు ఉంటాయి అట్లా తీసుకొని నేను ఒక ఇట్లా ప్లేట్ పెట్టి మొత్తం విభూతితో ఫస్ట్ దేవుడికి చాలా ఇష్టం, శివుడికి మన విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి వేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ముగ్గేసేస్తున్నా అనమాట. దట్ నాకు ఈజీ అయిపోతుంది ఇంకా దీపం పెట్టుకోవడానికి అని చెప్పి. అసలు మార్నింగే లేచి ఇవన్నీ వేసుకుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా అసలు. నిజంగా ఆ వైబ్స్ వేరు, ఆ ఫీల్ వేరు, నిజంగా వేరు. అండ్ నెక్స్ట్ మనం మన దేవుడికి బిల్వాకు అంటే చాలా ఇష్టం, శివుడికి ప్రీతికరం అయ్యిందే బిల్వాకు కాబట్టి బిల్వాకు కూడా పెట్టేసిన అనమాట. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎన్ని పూజలు చేసినానో లేదు. అండ్ బయట కూడా ముగ్గేసిన, అది కూడా క్లిప్ ఇచ్చేసిన. అండ్ ఇప్పుడు మన శివుడికి దీపారాధన చేసేస్తున్నా. ఫైనలీ దీపారాధన కూడా అయిపోయింది. ఉసిరి దీపాలతో కూడా నేను దీపాలు పెట్టిన. మనకి ముగ్గులు వేయడం అంటే మస్తు ఇష్టం కదా. కడపలు పూజించి అన్ని ముగ్గులు వేసేసిన. అండ్ ఇక్కడ మా అన్న నార్మల్ ఇంట్లో రెగ్యులర్ పూజకి పూజ చేసి ఆర్తిస్తుండ అనమాట. మీరు అందరు కూడా అది కూడా చూడండి. నెక్స్ట్ పూజలన్నీ అయిపోగానే ఇంకా మనం మన ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి వచ్చేసినాం అనమాట. వీడికి రాగానే వీడియో తీయడానికి అయితే అస్సలు లేదు, గుడి చిన్నగా ఉంటుంది కదా. ఫోన్ ఒకళ్ళు పట్టుకోవడానికి కూడా అంత ఛాన్స్ ఉండదు అనమాట. ఆడ అన్ని దీపాలతో నిండిపోతే అందుకే ఏదో ఒక దగ్గర కెమెరా సెట్ చేసిన, అది కూడా అంత కనిపించలే. అండ్ ఫస్ట్ ఎన్ని చేసినా ఒకటి మర్చిపోతాం కదా. నేను బియ్యం పిండి మర్చిపోయినా, ఇంకా ముగ్గు ఏం చేయలేక పసుపుతోనే వేసిన అనమాట. అండ్ ముగ్గు వేస్తే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇదైతే ముగ్గేస్తే మాత్రం ముగ్గుకి 4 సైడ్లు మనం ఇట్లా గీతలన్నా గీయాలి. ఎందుకంటే ముగ్గుకి 4 సైడ్స్ ఇట్లా మనం బందీస్ చేస్తేనే అమ్మవారు అనేది దాంట్లో వచ్చి కూర్చుంటారంట. ముగ్గుకున్న ఇంపార్టెన్స్ మాత్రం అదే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 365 ఒత్తులు పెడుతున్నాం అనమాట. అండ్ మా ఇంట్లో 4 ఉంటాం, మమ్మీ డాడీ అన్నయ్య నేను. 4 మాత్రం పెట్టి 5 ఉసిరికాయ దీపాలు మమ్మీ ఎవ్రీ ఇయర్ పెడుతుంది. 5 ఉసిరికాయల దీపాలు పెట్టేసేసి నాది, అన్నయ్యది, డాడీది, మమ్మీది అన్నీ నేను వెలిగించిన అనుకోండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు చాలా ఇష్టమైన పార్ట్ ఇది, శివుడికి అభిషేకం అనమాట. సో ఫస్ట్ వాటర్తో చేసిన అండ్ సెకండ్ పాలతో చేసిన. అండ్ తెలిసిందే కదా శివుడికి ప్రీతికరమైన బిల్వాకు కూడా నేను శివుడికి పెట్టిన. అండ్ ఆయనకు చాలా ఇష్టం అనమాట బిల్వాకు. అండ్ సెకండ్ ఫ్లవర్స్తో కూడా నేను పూజ చేసేసిన అనమాట దేవుడికి. సో శివుడికి అంట లైక్ వాటర్తోనే నువ్వు ఎన్ని వాటర్ పోయి శివుడికి చాలా ఇష్టం అంట. సో ఎంత అభిషేకం చేసినా కూడా శివుడికి అంత ఇష్టం అనమాట. సో నేను ఫ్లవర్స్తో కూడా శివుడికి పూజ చేసేసుకున్నా. ఇది మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో శివుడు. సో చాలా బాగుంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. చిన్న గుడి అయినా సరే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మా అందరికి మెమొరబుల్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ కూడా హారతి తీసుకొని అండ్ మన వెలిగించిన దీపాలు చూసినారు కదా. సో ఇది మన కార్తీక పౌర్ణమి స్పెషల్ అనమాట. సో అన్నీ అయిపోయినాయి. ఇట్లా మార్నింగ్ పూజ అయిపోయింది, గుడికి వెళ్ళి అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. ఇట్లా మార్నింగ్ లేచి పూజలు చేసుకొని గుడికి వెళ్ళేసి వస్తే నిజంగా ఈ డే మొత్తం కూడా హ్యాపీగా ఉండాలి. అండ్ మీ అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకేం లేదు, అంతా అయిపోయింది, పూజలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా తినేసేసి కొంచెం రెస్ట్ అవ్వాలి అనుకుంటే ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ కాదు, మా ప్రియాంక వస్తుంది. ప్రియాంకని కలవడానికి వెళ్తున్నా. మా ప్రియాంకని కలిసినాక వీడియో కంటిన్యూ చేద్దాం. అమ్మమ్మ వచ్చింది గైస్. Hope you guys like this video. Please do like, share and subscribe to our channel. సో మళ్ళీ మంచి 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 వీడియోస్ అయితే మేము ముందుకు వస్తున్నాయి అన్నమాట ఇంకా ముందు ముందు. సో ఈవెన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ వీడియోస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ like, share and subscribe to our channel. So yeah guys, bye.